నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం గాంధీనగర్ కు చెందిన యానాది కులానికి చెందిన చలంచర్ల సుకన్య దుర్గ అనే మహిళను అదే గ్రామానికి చెందిన కామందుడు మైనేని మురళీకృష్ణ అనే వ్యక్తి అగ్రకులస్తుడనే దురహంకారంతో అధికార పార్టీ సభ్యుడనే గర్వంతో లైంగికంగా వేధిస్తూ నువ్వు నా పక్కలోకి రాకపోతే ఈ కొల్లూరు గ్రామంలో నువ్వు ఎట్లా బ్రతుకుతావో చూస్తానంటూ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. సదరు కనకదుర్గ జీవనాధారమైన రోడ్డు పక్కన ఉన్న చిన్న కాకా హోటల్ను R&B అధికారుల చేత నోటీస్ ఇప్పించి పడగొట్టిస్తున్నాడు. R&B ఇంజనీరింగ్ గారిని కలిసిన కనకదుర్గ ఇంతమంది ఉండగా నా ఒక్కదాన్ని హోటల్నే ఎందుకు పడగొడతారని అడగ ఇవన్నీ మాకు తెలియదు, మైనేని మురళీకృష్ణ గారు పడగొట్టమన్నారు, నువ్వు వెళ్ళి ఆయన కాలు పట్టుకుని బతిమలాడుకోమని సలహానిచ్చారు. ఇదంతా కేవలం శారీరకంగా తనకు కనకదుర్గ లొంగలేదని కోపంతో చేయిస్తున్నాడు. ఈ విషయమై ఈ రోజు అనగా 10వ తేదీ 7వ నెల 2024 బుధవారం దళిత సంఘ నాయకులందరం కలిసి రాష్ట్ర ఎస్టీ కమిషన్ సెక్రటరీ విజయవాడ వారిని కలిసి విన్నవించగా గౌరవనీయ సెక్రటరీ బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి బాధ్యత ఎస్టీ యానాది మహిళ కనకదుర్గ న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. సందర్భంగా జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన కంబం ఆనంద్ కుమార్ నాయకత్వంలో రోజు సాయంత్రం బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని మరియు ఎస్పీ గారిని 10 మంది బాధిత యానాది మహిళలను తీసుకుని కలిసి సమస్య తీవ్రతను వివరించగా తక్షణమే స్పందించి సదరు మైనేని మురళీకృష్ణ దౌర్జన్యం గురించి విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రేపల్లె DSP గారిని ఆదేశించడం జరిగింది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిత్రులారా, బహుజన సోదరులారా, మీ అందరికి కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి యానాది మహిళలు కలిసి బాధితురాలైనటువంటి చలంచర్ల కనకదుర్గమ్మ మరి ఆమె సమస్య నిమిత్తం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఈ రోజున మైనేని మురళీకృష్ణ కొల్లూరు మాజీ MPP మరి కనకదుర్గని సెక్షువల్గా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు, లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు, తన దగ్గరకు వచ్చి పక్కలో పడుకోమని వేధిస్తూ ఉన్నాడు. ఒక ఆడపిల్లని ఎంతగా అవమానించాలో అంతగా బూతులు తిడతా అసభ్యంగా తిడతా ఆ అమ్మాయిని పక్కలోకి రమ్మని సెక్షువల్గా లైంగికంగా వేధిస్తున్నటువంటి మైనేని మురళీకృష్ణ కోరికని ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి కనకదుర్గ చలంచర్ల కనకదుర్గ ఎస్టీ యానాది మహిళ తిరస్కరించింది. ఆత్మగౌరవంతో గౌరవంగా నిజాయితీగా కష్టపడి బతికేటువంటి కనకదుర్గ ఆ నీచుడి భయంకరమైనటువంటి నీచమైన కోరికని తిరస్కరించినందుకు వాడు ప్రతీకారంగా ఆమె బ్రతుకు తెరువు జీవనాధారమైనటువంటి ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి కొట్టును లేపేస్తూ ఉన్నాడు. R&B అధికారులు మరి ఇంజనీర్లు నోటీస్ ఇచ్చారు. ఆ రోడ్లో దాదాపు చాలామంది ఇళ్ళేసుకున్నారు, కొట్లు పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ చేశారు. కానీ కేవలం కనకదుర్గకు మాత్రమే R&B అధికారులు నోటీస్ ఇచ్చి, అయ్యా మరి ఇంతమంది ఉంటే నాకు మాత్రమే మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని అడిగితే, ఇది మైనేని మురళీకృష్ణ గారి ఆదేశాల ప్రకారం మేము చేశాం, నీకు కావాలంటే వెళ్ళి వాడు మైనేని మురళీకృష్ణ చెప్పినట్టుగా ఇని వాడి కాళ్ళు పట్టుకొని బతిలాడితే అప్పుడు మేము ఏదైనా అవకాశం ఇస్తాము, అది కూడా వాడి కనికరిస్తేనే. కాబట్టి అధికారులందరూ కూడా మైనేని మురళీకృష్ణ అనేటువంటి ఒక అగ్రకుల దురహంకారికి లొంగిపోయి ఒక పేద మహిళకు ఎస్టీ యానాది మహిళకు అన్యాయం చేస్తూ ఉంటే దాని విషయం ఈ రోజున మరి రాష్ట్ర ఎస్టీ కమిషనర్ గారిని కలవడం జరిగింది, సెక్రటరీ గారు మరి కలెక్టర్ గారికి SP గారికి లెటర్లు రాశారు. తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో ఒక ఎస్టీ యానాది మహిళ మరి చలంచర్ల కనకదుర్గకు న్యాయం చేయమని ఎస్టీ కమిషన్ సెక్రటరీ గారు లెటర్లు పంపించారు. ఆ విధంగా ఈరోజు మేము మరి గౌరవనీయ బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా ఆవేదనని చలంచర్ల కనకదుర్గ తన ఆవేదన తెలియజేసుకుంది. తక్షణమే దీని మీద అధికారులు స్పందించి ఒక యానాది మహిళ చలంచర్ల కనకదుర్గకు న్యాయం చేయాలని, ఒకవేళ అన్యాయం కనుక తలపెడితే మా దళిత సంఘాలు ప్రజా సంఘాల తరఫున ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మైనేని మురళీకృష్ణ నీకు ఇదే హెచ్చరిక, మా యానాది మహిళల జోలికి వస్తే నీ రాజకీయ జీవితమే కాదు నిన్ను జైలు పాలు చేసేంత వరకు కూడా మా దళిత ప్రజా సంఘాలు తప్పకుండా ఉద్యమిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్